వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఎంత స్పెషల్ అని అంటే పవన్ కళ్యాణ్ గారికే ఇష్టం అన్నమాట ఈ పర్సన్. అండ్ పవన్ కళ్యాణ్ గారికే కాకుండా చాలా పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం. ఆయన ఎవరో కాదు, రేమో రహీం గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ మహాలక్ష్మి, ఎలా ఉన్నారు? యా సూపర్ సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. యా సార్, మీరు ఉస్తాద్ భగత్ సింగ్ లో చేశారు. అసలు మీరు పవర్ స్టార్ ని ఎలా అసలు రానాలనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ చెప్తాను. ఫస్ట్ నువ్వు భయపడకు. అంటే సార్ మీరు మిమ్మల్ని చూస్తుంటే అసలు క్వశ్చన్స్ రావట్లేదు. చాలా భయపడుతున్నావు. నార్మల్ గా ఉండు. నేను చాలా నార్మల్ గా ఉన్నాను కానీ ఇంటర్వ్యూకి వచ్చినప్పటి నుంచి ఎందుకు సినిమాలో చూసి భయపడ్డట్టున్నావు. ఏం భయపడకు, నార్మల్ గా ఉండు, కూల్ గా ఉండు, మాట్లాడు, మంచి ఇంటర్వ్యూ చేద్దాం. మన ప్రేక్షకుల దేవుళ్ళకు మంచి విషయాలు చెప్పుదాం. ఏది ఉస్తాద్ భగత్ సింగ్? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా, అసలు పవన్ కళ్యాణ్ గారిని మీరు అసలు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రాని ఎలా అనబుద్ది మీకు? అసలు ఎలా అసలు ఎక్స్పీరియన్స్? మీకు డౌట్ ఉన్నప్పుడు నాకు కూడా భయం వేసింది ఫస్ట్. అంటే ఇంతకుముందు నేను పవన్ కళ్యాణ్ గారితోనే 4 సినిమాలు చేశాను. ఇది 4వ సినిమా. 3 సినిమాలు ఆల్రెడీ చేశాను. నా అదృష్టం ఏంటంటే ఎవరికైనా సరే మామూలుగా డైలాగ్స్ వస్తాయి. సినిమా ఆర్టిస్టులు చాలా మంది మీరు సినిమాలలో చూస్తారు. డైరెక్ట్ రా అని చెప్పి డైలాగ్ మా హరిశంకర్ గారు రాశారు. ఎవడివి రాను అసలు, ఈ టైంలో నీకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చింది ఎవడు రా అని చెప్పేసి, ఈ టైంలో నీకు డ్యూటీ వేసింది ఎవడ్రా, అసలు ఎవడ్రా నువ్వు. కొంచెం భయం వేసింది నాకు ఫస్ట్. ఆ జనాలు ఇప్పుడు చూశారుగా మీరు, అది టెంపుల్ సెటప్, అంత పెద్ద సెటప్, కొన్ని వేల మంది రౌడీసు, జూనియర్ ఆర్టిస్టులు చాలా మంది, ఆ రథం సీను పైనుంచి. నీకు ఇంకొకటి చెప్పాలంటే ఏంటంటే విషయము, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. ఆయన జైల్లో ఉన్నారు. సెప్టెంబర్ నెల, వర్షం పడుతుంది. ఒక 5 minutes కూడా టైం వేస్ట్ చేసేటట్టు లేదు. తొందర సింగిల్ టేక్ లో చేయాలా, ఫినిష్ చేసేస్తే ఆయన వెళ్ళిపోతారు హీరో గారు. మేము షూటింగ్ స్టార్ట్ చేసిన 5th డే అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. ఈయన వెళ్తా అని చెప్తున్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఆపేశారు కదా, ఆపేసి కార్ మీద కూడా కూర్చొని వెళ్ళాడు. చాలా వైరల్ అయింది. 6th డే వెళ్ళిపోయాడు. మేము డైలీ వచ్చేటోళ్ళము, షూటింగ్ కాడ కూర్చొని వెళ్ళిపోయాడు. అయినా తర్వాత 2 days తర్వాత వచ్చాడు. అప్పుడే అలయన్స్ అయిపోయింది పార్టీ. టీడీపీతో నేను జైలు బయటకు వచ్చి చెప్పాడు కదా, బ్లూ షర్ట్ లో బయటకు వచ్చి మీటింగ్ పెట్టి, నేను టీడీపీతో అలయన్స్ అయిపోతున్నాను, ఇంకా ఇక్కడి నుంచి జనసేన పార్టీ, టీడీపీ 2 బీజేపీ కూటమిలాగా మేము చేస్తామని చెప్పి షూటింగ్కి వచ్చేసాడు. షూటింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా బిజీ అయిపోయారు హీరో గారు. తొందర షూటింగ్ చేసి పంపించాలని చెప్పేసి అప్పుడే ఈ డైలాగ్ పడ్డది నాకు. అప్పటిదాకా ఫైట్ సీన్ జరుగుతుంది, ఈ డైలాగ్ పట్టింది. అమ్మ లిటరలీ మీరు నమ్మరు, నాకు కూడా చాలా భయం వేసింది. అంటే ఒక కళాకారుడికి ఎంత డైలాగ్ అయినా సరే కొట్టాలా, డైలాగ్స్ చెప్పాలా, ఫేస్ రియాక్షన్స్, అది ఓకే. అంత మాట నేర్చుకొని ఉన్నాను నేను, కళాకారుడు కాబట్టి ఇన్ని సినిమాలు చేసి నేను ఓకే. కానీ టైం లేదు. ఒక టేక్ తప్పు చేస్తామా, 2వ టేక్ తీయనికి కోపం అవుతారేమో, హీరో గారు వెళ్ళిపోవాలా తొందరగా, మనం తొందర చేయాలా అని చెప్పి ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే ఇంటర్వ్యూ సీట్లో కూర్చొని ఎంత టెన్షన్ అయింది, ఈ ఓన్లీ ఇంత రూమ్లోనే అంత జనాలలో వేల మధ్యలో ఎంత టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్కి నాకు తెలిసి చెక్ చేస్తే నా బీపీ కూడా 140-150కి వెళ్ళినట్టు ఉంది. అంత టెన్షన్లో సింగిల్ టేక్లో చేయాలని అట్లా చేసి చదువుకున్నాను. ఫస్ట్ ఇంటర్వ్యూ చదువుకొని ఒకటి ఆ టైంలో ఏంటంటే నాకు ఏం అర్థం కాలేదు. అంత జనాలు హడావుడి, కెమెరా పెట్టేశారు, రెడీ రెమరో అని చెప్తే నేను కొట్టేసాను డైలాగులు. తప్పు పోతే ఏంది, సెకండ్ తప్పు అయితే ఏంది అని నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ పైన చూసుకున్నా, పైన ఆకాశాన్ని చూసా, దేవుడా నాకు రక్షించు, ఈ టైంకి మాత్రం రక్షించు. ఇన్ని సినిమాలు చేశాను ఓకే, ఈ టైంకి రక్షించు, నేను డైలాగ్ కొడుతున్నా అది కరెక్ట్ రానివ్వండి. ఇంకోటి నా మనసులో అనుకున్నాను, నేను ఒక కళాకారుడిలాగా కొనసాగుతున్నాను, ఇంకా సినిమాలు చేస్తున్నాను, నేను ఇదే పని చేయనీకి వచ్చాను, ఇదే పని చేయాలా, డైలాగ్ కొట్టాలి. లేకపోతే మేము కళాకారులాగా దీనికి అలవాటు అయిన తర్వాత యాక్టర్స్ బయటికి వెళ్తే మేము ఏ పని కూడా చేయవచ్చు, కానీ మాకు ఇదంటే ఇష్టమున్న పని చేయాలి ఖచ్చితంగా. నేను అనుకున్నా ఇది ఖచ్చితంగా నువ్వు కొట్టాల్సిందే, సింగిల్ టేక్లో కావాల్సిందే, ఎంత జనాలు ఉండని అది మర్చిపో. అది కరెక్ట్ మైండ్లో కూర్చోబెట్టుకున్నా, డైలాగు పెట్టారు. సింగిల్ టేక్లో హరిశంకర్ గారు చెప్పారు, డైరెక్టర్ గారు, డైలాగ్ కొడుతుంటే నీది నువ్వు హీరోకి వినిపించినట్టు కాదు, సెట్లో 2000 మంది నుంచి 1500 మంది నుంచి 2000 మంది ఉన్నారు, వీళ్ళందరికీ వినిపించాల. అప్పుడే నీకు నరాలు అన్నీ ఓపెన్ అయ్యి అంత పర్ఫెక్ట్ వస్తుంది. ఇదో టెన్షన్ అని చెప్పేసి గట్టి కొట్టేశా. లాస్ట్ చివరి గుడి మెట్ల మీద ఉన్నంత వరకు కూడా వినిపించింది. ఆ డైలాగ్ అయిపోయింది, రిలాక్స్ అయిపోయినా. అమ్మా అయిపోయింది టెన్షన్. ఓ డిప్యూటీ సీఎంతోనే డైలాగ్ అయిపోయింది, రిలాక్స్ వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళీ కరప్షన్ పెట్టాడు హీరో డైరెక్టర్. రేమో చిన్న కరప్షన్, ఏం సార్ అంటే నాకు పడుతుంది,
ఓకే అయిపోయిందని నేను అనుకుంటే మళ్ళీ ఏంది ఈ కరెక్షన్ అంటే ఎవడివి నువ్వు ఎవడివిరా అన్నప్పుడు సుత్తే చూపించు, దాని తర్వాత డైలాగ్ స్టార్ట్ చేయమన్నారు. మళ్ళీ కరెక్షన్స్ సరిపోయింది. మళ్ళీ పెట్టారు, మళ్ళీ 2000 మంది. అమ్మా ఎట్లా అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ సుత్తే చూపించి అసలు ఎవడివిరా నువ్వు, అసలు ఈ టైంలో నీకు పోస్టింగ్ ఇచ్చింది ఎవడరా అని చెప్పి మళ్ళీ కొట్టేసాం. మళ్ళీ 2000 మందికి లిటరలీ ఆ డైలాగ్ 7th డే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 4-5 days మేము వర్క్ చేసాము. ఆ సీన్ లో మీరు చూడండి, ముసలావిళ్ళు ఉంటారు, చాలా మంది ముసలోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్న పిల్లల దగ్గరికి చాలా మంది, గుడి అంటే చాలా మంది ప్రేక్షకులు ఉంటారు కదా, ముసలోళ్ళ దగ్గరికి చిన్న పిల్లాడి దాకా ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత 6 days డైలీ నాతో మాట్లాడేవాళ్ళు. రేమో నువ్వు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, ఏం డైలాగు, ఏం వాయిస్ నీది, ఏం గంభీరమైన ఫేస్ కట్ నీది, చాలా పవన్ కళ్యాణ్కి ఎదిరిచ్చే డైలాగ్ అంటే నువ్వు చాలా, డైలీ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం, మాట్లాడడం. థియేటర్కి వచ్చిన తర్వాత మీరు చూశారు కదా సినిమాని, దానికన్నా ముందే నేను రిజల్ట్ నాకు తెలిసిపోయింది. ప్రేక్షకులు నాకు ఫేస్ టు ఫేసే చెప్తున్నారు, వీళ్ళు ముసలోళ్ళు పాపం చాలా పెద్ద ఆర్టిస్ట్ అయితే చూడు, చాలా మంచి డైలాగు, పవన్ కళ్యాణ్తో అంత డైలాగ్ పడడం ఆయనతో, హీరో గారితో అదృష్టం అనుకోని. అప్పుడే ఆ గొంతు పోయింది నాకు, డైలాగ్ కొడితే ఫైట్లో నాకు చాలా దెబ్బలు తగిలాయి, అంత మర్చిపోయేవాడిని. అబ్బా అంత హ్యాపీ, చాలా ఇంకా నా లైఫ్కి అనుకున్నాను. అట్లా అట్లా పూర్తయింది, సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు టాప్. ఓకే సార్, ఆ సీన్ కి మాత్రం మీరు నమ్మరు. నేను ఇంతకుముందు అమ్మ మహాలక్ష్మి నా సిస్టర్ లాగా ఉన్నావు, చెల్లెలాగా ఉన్నావు. నేను ఒక మాట చెప్పాలంటే నువ్వు నమ్మవు, నేను చేసిన ప్రతి సినిమా, చాలా సినిమాలు చేశాను. నువ్వు చూసి ఇప్పుడు నువ్వు అడుగుతా అంటున్నావు కదా, భరత్ అన్నన్ కానీ, డీజే కానీ, అక్కడ రజనీకాంత్ గారు, విజయ్ గారు, ఇప్పుడు సీఎం అయ్యారు, ఆయనతో నేను 2 సినిమాలు చేశాను. పవన్ కళ్యాణ్తో ఇంతకుముందు సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటి దారేది, తీన్మార్, ఇట్లాంటి సినిమాలు చేశాను. ప్రతి సినిమాలో ప్రతి ఒక్కడు 1-2 గంటలు ఉంటారు ఆర్టిస్టులు, ఒక్కొక్కరు చాలా మంది ఫుల్ లెంత్ ఉంటారు. కానీ నేను సినిమాలో మీకు ఎన్ని సినిమాలు చూసినా 2 నిమిషాలు 5 నిమిషాలే ఉంటాను. క్రెడిట్ అంటే నాకు చాలా మాటలు వస్తాయి, 2 నిమిషాలు 3 నిమిషాలు. ఇప్పుడు ఇది కూడా అంతే అయింది. నా సీను యాక్చువల్లీ 25 minutes కట్ అయింది, అది ఇప్పుడు 15 minutes 10 minutes ఉంది. ఎంత పేరు వచ్చింది అనుకున్నా. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, మీరు చూస్తే గంట చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరికి రాని పేరు నాకు వచ్చింది. అట్లా ఇంకా చాలా సినిమాలు ఆఫర్లు వచ్చినాయి. సో హ్యాపీ, నా మాటికి నేనైతే చాలా హ్యాపీ.